అందాల రాక్షసి లాగా దీనికి వేరే ఏమైనా టైటిల్ మీరు అనుకుని ఉంటే పెట్టుండేవాళ్ళ? లేదండి, ఎవడే సుబ్రహ్మణ్యం నాకు చాలా బాగుంది. సుబ్రహ్మణ్యం రాక్షసుడు అలాంటివేం కదా? లేదండి. ఓకే, యాక్చువల్లీ ఎవడే సుబ్రహ్మణ్యం బాగుంది. అందాల రాక్షసి కథ 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 నేనేం ఎక్స్పెక్ట్ నాకు ఈరోజు అర్థమైంది డైరెక్టర్లు చాలా రోజులు కథల మీద కూర్చుంటారు అని. ఎన్ని రోజులు కథల మీద కూర్చుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అవుతుంది అనే విషయం అర్థమవుతుంది. మాలాంటి వాళ్ళని అడగండి, మేము మా ఇష్టం వచ్చిన కథలన్నీ చెప్తాం, అవి థియేటర్ దాకా రావు. మీరు మాత్రం చాలా ఆలోచిస్తారు కాబట్టి థియేటర్ల దాకా వస్తాయో, హిట్ కొడతాయి బాగా. ఇప్పుడు జస్ట్ చూచాయిగా ఎనీథింగ్, ఏమైనా సుబ్రహ్మణ్యం ఎవడై ఉంటాడు, సంథింగ్ లైక్ దట్. సుబ్రహ్మణ్యం ఎవరో తెలియదులే కానీ బట్ సినిమా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఎలాగో నేను హిమాలయాల దాకా వెళ్ళలేను, ఈ సినిమా అయినా చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి.